ఒక స్క్రిప్ట్ ఒకరి దగ్గరే లాక్ అవ్వటం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతది. ఒక హీరోనే అనుకోని కథ రాసినా, తీరా డెవలప్ చేశాక, హీరోకి చెప్పాక, డేట్స్ ఉండకపోవచ్చు. అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఒక హీరో నుంచి ఇంకో హీరోకి. இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிகார் நான் நோ சொன்னேன் எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ நீ இமேஜுக்கு தக்க கதை தான் இதில் இருக்குது. థ్యాంక్ యూ. ఆ సినిమా హిట్ అయ్యాక రిగ్రెట్. I did a mistake. Okay. Shit. లేక సినిమా ఫ్లాప్ అయితే అబ్బా సాయిరామ్. రియాక్షన్స్ కామన్. అలా కొన్ని ప్రాజెక్ట్స్ ముందు ఎవరికి వెళ్ళాయి, ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అనే రీజన్స్ గురించే మాట్లాడుకుందాం. లిస్ట్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని చెక్ చేసుకోండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక లిస్ట్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 10 రుద్రమదేవి. సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా కానీ ఆల్మోస్ట్ మెయిన్ క్యారెక్టర్ లెవెల్లో పాపులర్ అయింది గోన గన్నారెడ్డి క్యారెక్టర్. అల్లు అర్జున్ కాకుండా వేరే ఎవరైనా చేసుంటే ఆ రేంజ్ ఇంపాక్ట్ వచ్చేది కాదేమో అనేంతలా ఉంటుంది పర్ఫార్మెన్స్. ఈ సినిమా మేకింగ్లో ఉన్నప్పుడే ఆల్రెడీ తనతో ముందు వేరే సినిమాలు తీసి ఉండడంతోటి మహేష్ బాబు అండ్ జూనియర్ ఎన్టీఆర్కి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అండ్ గోన గన్నారెడ్డి రోల్ గురించి తెలిసి వాళ్లే చేద్దామని గుణశేఖర్ని అప్రోచ్ అయ్యారంట. కానీ అప్పుడు సిచ్యువేషన్స్ బాలేక కుదరలేదని గుణశేఖర్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ఇంట్రెస్ట్ చూపించి తానే ముందుకొచ్చి రెమ్యునరేషన్ లేకుండా చేశారన్న విషయం తెలిసింది. అయితే ఈ మధ్య ఘాటీ ఇంటర్వ్యూస్లో తెలిసింది ఏంటంటే తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు దగ్గరకు కూడా వెళ్ళిందంట ఈ రోల్. హీరోగా డెబ్యూ అయిన కుంకీలో పర్ఫార్మెన్స్ నచ్చి సెట్ అవుతారని వెళ్ళగా కాల్ షీట్స్ ఖాళీ లేవండి అని చెప్పినా కానీ 3.5 hours స్టోరీ నేరేట్ చేశారంట. వామ్మో, చేస్తానని నమ్మకంతో చెప్తూనే ఉన్నారని ఇక ఆపి, లేదండి 3 movies ప్యారలల్గా చేస్తున్నాను, 6 to 8 months తర్వాత అయితేనే కుదురుతుంది, మీకు అర్జెంట్ అంటే కుదరదని చెప్పారంట. అలా అప్పుడు అనుష్క తోటి చేయాల్సిన సపోర్టింగ్ రోల్ కుదరలేదు. ఇప్పుడేమో ఘాటీలో అదే కాంబినేషన్ వచ్చింది. బట్ సినిమాని మొత్తంగా బోల్తా కొట్టింది. నెంబర్ 9 వెంకీ అట్లూరి ఫిలిమ్స్. కెరియర్స్ బెస్ట్ లక్కీ భాస్కర్ తర్వాత దీన్ని తన్నే సినిమా తీస్తారో లేదో ఇది పక్కన పెడితే వెంకీ అట్లూరి ఫస్ట్ నుంచి అక్కినేని ఫ్యాన్ అంట. ఇందువల్ల అండ్ నాగ చైతన్యతో ర్యాపో ఉండడం వల్ల తొలి ప్రేమ నుంచి మొదలు లక్కీ భాస్కర్ వరకు ఫస్ట్ 5 ఫిలిమ్స్ ముందు నాగ చైతన్యకే నేరేట్ చేశారంట. కానీ ప్రతిసారి షెడ్యూల్స్ కాన్ఫ్లిక్ట్ అవ్వటం వల్లనో అదర్ రీజన్స్ వల్లనో కుదిరేది కాదంట. ఇక వేరే హీరోస్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేదంట. నెక్స్ట్ టైం పక్కా చేద్దాం అనుకోవడం, మళ్ళీ అదే రిపీట్ అవ్వటం. సో ఇలా చూసుకుంటే సెకండ్ టెంప్లెట్ ఫిల్మ్ అయిన మిస్టర్ మజ్ను బ్రదర్ అయిన అఖిల్కి వెళ్ళింది. మొత్తానికి థర్డ్ టెంప్లెట్ ఫిల్మ్ అయిన రంగదే రిజల్ట్ తర్వాత మారి నెక్స్ట్ ఫిలిం నుంచి రూట్ మార్చారు. సర్ అండ్ లక్కీ భాస్కర్కి కూడా నాగ చైతన్య తర్వాత చాలా మందికి నేరేట్ చేశారంట. కాకపోతే సర్ మూవీ క్లైమాక్స్ అండ్ లక్కీ భాస్కర్లో హీరో ఫాదర్ క్యారెక్టర్ అవ్వడం వల్ల ఒప్పుకోక ఫైనల్గా ధనుష్ డీక్యూ దగ్గరికి వెళ్ళాయి. నెంబర్ 8 కూలీ. పవర్ హౌస్ అంటే ఏదో అనుకుంటే సినిమా మొదటి నుంచే పవర్ కట్ చేశారుగా లోకి. సరే కానీ సౌబిన్ చేసిన దయాల్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే ముందు ఈ క్యారెక్టర్లో వేరే హీరో అని అనుకొని 6 months స్క్రీన్ ప్లే రాశారంట. కానీ ఆ యాక్టర్కి నచ్చకపోవడం, ఇంకా కుదరకపోవటం వల్ల చేయలేకపోయారు. ఆ నెక్స్ట్ ఫహద్ ఫాజిల్ దగ్గరికి వెళ్ళారు. డేట్స్ అవైలబుల్గా లేకపోవటం, అలాగే విక్రమ్ లాగా ఉండకూడదని అనుకున్నారు. మేబీ అంతకుముందే వెట్టయాన్లో కూడా కాంబో చేశారు. అది కూడా ఒక రీజనే ఉండొచ్చు. మరి ఫైనల్గా షౌబిన్ దగ్గరికి వెళ్ళింది ఆ రోల్. ఏదేమైనా పర్ఫార్మెన్స్ కుమ్మేశారు, బట్ వేస్టెడ్. నెంబర్ 7 రామాయణ. సాయి పల్లవి సీతా రోల్లో యాక్ట్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే కదా. సేమ్ రోల్కి ఆ టైంలో చాలా పేర్లు వినిపించాయి. అందులో శ్రీనిధి శెట్టి కూడా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో దీని గురించి అడిగితే నిజమే, 3 scenes తోటి స్క్రీన్ టెస్ట్ చేశారు. పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. బట్ ఫైనల్గా సాయి పల్లవికే రోల్ వెళ్ళింది. శ్రీనిధి తనకి మేబీ కేజీఎఫ్లో శ్రీనిధి యష్ పెయిర్గా చూసి ఇప్పుడు సీత రావణ ఆపోజిట్ రోల్స్లో చూడడం ఆడియన్స్కి అంత నచ్చకపోవచ్చు. అండ్ సాయి పల్లవి గ్రేట్ యాక్ట్రెస్, ఒక రకంగా కరెక్టే అయ్యిందిలే అని అనుకొని సర్ది చెప్పుకున్నారంట. నెంబర్ 6 జాతిరత్నాలు. మొత్తం సీన్స్ తోటి క్యారెక్టర్స్ తోటి ఎంటర్టైన్ చేస్తూ వెళ్తుంటుంది. పెద్దగా స్టోరీ ఏముండదు. మరి యాక్టర్స్ అందరూ దీనికి ఒప్పుకోరు కదా. స్టోరీ ఏది అన్నట్టు అడుగుతారు అందరూ. నవీన్ పోలిశెట్టి రోల్ కోసం అనుదీప్ ముందుగా తేజ సజ్జాకి స్క్రిప్ట్ నేరేట్ చేశారంట. అయితే సీన్స్ కొంత పైనే చెప్పడం, అది కూడా కట్టే కొట్టే తెచ్చే స్టైల్లో అంట. సరే స్టోరీ ఏంటి అని అడిగితే అదే స్టోరీ మామ అనడంతో వద్దని చెప్పేశారంట. ఇంకా తేజ సజ్జా మాట్లాడుతూ అనుదీప్ కథ సరిగ్గా చెప్పరు,
బట్ స్క్రీన్ మీద మాత్రం ఆ ఎగ్జిక్యూషన్ తోటి కామెడీ పండుతుందని చెప్పారు. అయినా ఆ రోల్‌కి నవీన్ పోలిశెట్టియే కరెక్ట్ అని, అతని కన్విక్షన్ పర్ఫార్మెన్స్ మేజర్ ప్లస్ అని అన్నారు. నెంబర్ 5 రావ్ బహదూర్. ఈ ఇయర్ ఆగస్ట్‌లో వెంకటేష్ మహా, సత్యదేవ్ కాంబోలో రావ్ బహదూర్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. నెక్స్ట్ డేనే ఫస్ట్ లుక్ చూసాక ఇక నాట్ ఈవెన్ ఏ టేజర్ అనే వీడియో చూసాక కన్ఫర్మ్ అయింది ఇది మర్మానువు ప్రాజెక్టే అని. విషయం ఏంటంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య డైరెక్ట్ చేశాక 2021లో రాజశేఖర్ ఫ్యామిలీ ప్రొడక్షన్‌లో రాజశేఖర్ లీడ్ రోల్‌లో మర్మానువు మూవీ అనే అనౌన్స్‌మెంట్ వచ్చింది. అంతే ఇక ఆ ప్రొడక్షన్ నుంచి 2 ఇయర్స్ వరకు నో అప్డేట్స్. సడన్‌గా 2 ఇయర్స్ తర్వాత వెంకటేష్ మహా అదే టైటిల్ తోటి క్రౌడ్ ఫండింగ్ వేలో వెళ్తున్నామని చెప్పారు. సో రాజశేఖర్ ఫ్యామిలీ నుంచి వాకౌట్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్. 6.5 క్రోర్స్ బడ్జెట్ అని, డార్క్ కామెడీ, సైకలాజికల్ డ్రామా, మిస్టరీ లాంటి ఎలిమెంట్స్ ఉంటాయని, భువనాలయం అనే మ్యాన్షన్ చుట్టూ తిరుగుతుందని లైట్‌గా అన్‌ఫోల్డ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఎండ్‌లో డబ్బులు పంపిన అందరికీ మెయిల్స్ వచ్చాయంట మనీ రీఫండ్ చేస్తామని. కట్ చేస్తే ఈ ఇయర్ ఆగస్ట్‌లో అనౌన్స్‌మెంట్ నుంచి వీడియో వరకు 1 వీక్ గ్యాప్‌లో టకటకా రిలీజ్ చేశారు. వీడియో చూస్తే సేమ్ మర్మానువు స్టోరీనే. అప్పుడు మెన్షన్ చేసిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. టైటిల్ చేంజ్ చేసి మహేష్ బాబు ప్రొడక్షన్‌లో రావ్ బహదూర్‌గా చేంజ్ అయింది. వెంకటేష్ మహా లాస్ట్ టైం ఉమామహేశ్వరలో యాక్ట్ చేసిన సత్యదేవ్‌తోనే మళ్ళీ అసోసియేట్ అయ్యారు. అలాగే సమ్మర్ 2026 రిలీజ్ అని ఒక యూనిక్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ సెట్టింగ్ తోటి వీడియో చూసాం. నెంబర్ 4 అంధాధున్. స్లోగా రిలీజ్ అయ్యి పెద్ద సినిమాగా అయింది. చైనాలో రిలీజ్ అయ్యి అక్కడ 300 క్రోర్స్ పైనే కొట్టింది. అంతేకాకుండా 3 నేషనల్ అవార్డ్స్. దీన్నే తెలుగులో మాస్ట్రోగా, అలాగే తమిళని మలయాళంలో కూడా రీమేక్ చేశారు. యాక్చువల్లీ ముందు బదలాపూర్ టైంలోనే వరుణ్ ధవన్‌కి ఈ అంధాధున్ స్టోరీ చెప్పారంట డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్. కానీ బదలాపూర్ అయ్యాక డేట్స్ లేకపోవడంతోటి చేయలేకపోయారు. ఆ తర్వాత సూర్యకి చెప్పారన్న న్యూస్ ఉంది. బట్ కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదంట. నెక్స్ట్ ఏమో హర్షవర్ధన్ కపూర్ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారంట. కానీ ప్యారలల్‌గా భవేష్ జోషి సూపర్ హీరో మూవీ ప్రొడక్షన్ డిలేస్ వల్ల కుదరలేదు. అదే టైంలో దుల్కర్ సల్మాన్ దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళిందంట. కానీ మిస్‌కమ్యూనికేషన్ వల్ల మిస్ అయ్యా అని ఒక ఇంటర్వ్యూలో డీక్యూ అన్నారు. అండ్ అది తనకి మూవీ రిగ్రెట్స్‌లో ఒకటే అంట. ఇక ఫైనల్‌గా ఆయుష్మాన్ ఖురానా వేరే వాళ్ళ దగ్గర నుంచి స్టోరీ తెలుసుకొని శ్రీరామ్ రాఘవన్‌ని కలిసి ఇంట్రెస్ట్ చూపించి ఆడిషన్ ఇచ్చి ఛాన్స్ కొట్టారు. ఆ నెక్స్ట్ రిలీజ్ అయ్యాక బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు కొట్టారు. నెంబర్ 3 సార్పట్ట పరంపర. డైరెక్టర్ పారంజిత్ 2014లో కార్తీ తోటి మద్రాస్ మూవీ తీశాక సేమ్ కాంబోలోనే నెక్స్ట్ సార్పట్ట పరంపర తీద్దామని అనుకున్నారు. అప్పుడు కబాలి ఓకే అయింది. మంచి ఆపర్చునిటీ చేసిరా తర్వాత చేద్దామని మోటివేట్ చేశారు కార్తీ. అది కబాలీతో ఆగక కాలా దాకా వెళ్ళింది. తీరా అది అయ్యాక వెళ్ళి కార్తీని అడిగితే అప్పటికి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లైనప్లో ఉండడంతో కార్తీ వదులుకోవాల్సి వచ్చింది. ఇక నెక్స్ట్ ఆర్య దగ్గరికి వెళ్ళింది. అసలు ఈ సినిమాలోని క్యారెక్టరైజేషన్స్ని ఎక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారో తెలుసా? ఆర్య ఏకేఏ కబిలన్ క్యారెక్టర్ని మొహమ్మద్ అలీ నుంచి. పోస్టర్ కూడా ఒకటి అలాగే డిజైన్ చేశారు. వెంబులి ఏమో మైక్ టైసన్ నుంచి, ఇక యునీక్ స్టైల్ ఉన్న డాన్సింగ్ రోజునేమో నజీమ్ హమీద్ నుంచి. ఇక దీనికి పార్ట్ 2 ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చింది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏంటో. నెంబర్ 2 అందాల రాక్షసి. ముందు నవీన్ చంద్ర క్యారెక్టర్ కోసం నానికి స్టోరీ చెప్పారంట డైరెక్టర్ హను రాఘవపూడి. నచ్చిందంట కానీ చేస్తానా లేదా అని తర్వాత చెప్తా అని ఫైనల్గా నాకు సెట్ అవ్వదు చెయ్యలేను అని చెప్పడంతో ఆ తర్వాత ఫైనల్గా నవీన్ చంద్రకి వెళ్ళింది. అందాల రాక్షసి రిలీజ్ అయ్యాక నెక్స్ట్ కొన్ని ఇయర్స్కి ఒక యునీక్ స్టోరీ చెప్పారంట. అది నచ్చినా కానీ కుదరలేదంట. లాస్ట్కి కృష్ణగాడి వీర ప్రేమ గాథ లైన్ చెప్పాక ఎగ్జైట్ అయ్యి ఇద్దరూ కూర్చొని డెవలప్ చేశారంట. నిన్ను కోరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హను రాఘవపూడి మాట్లాడుతూ ఇంకో లవ్ స్టోరీ చెప్పడానికి నాని దగ్గరికి వెళ్తే వద్దు హను, ఒక లవ్ స్టోరీ చేస్తున్నా ఇమీడియట్గా వద్దులే అన్నట్టు చెప్పారు. సో ఆ టైంలో చూస్తుంటే బహుశా పడి పడి లేచే మనసు గురించే అనుకుంటా. నెంబర్ 1 వడా చెన్నై. అబ్బో ఇదైతే చాలా పెద్ద కథ. సినిమా స్టోరీయే కాదు, ఇప్పుడు చెప్పబోయే బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా. ఓపెన్ చేస్తే 2003లో వెట్రిమరన్ ఫస్ట్ సినిమా కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు నార్త్ చెన్నైలో ఉన్న మాఫియా గ్యాంగ్స్టర్స్ వాళ్ళ రైజ్ అండ్ ఫాల్ గురించి తెలుసుకొని కొంత స్టోరీ డెవలప్ చేశారు. కొన్నేళ్ళకి అంటే 2010లో ఈ ప్రాజెక్ట్లో కార్తీ అండ్ అనుష్క శెట్టి లీడ్ రోల్స్ అని కన్ఫర్మ్ అయింది. కానీ వర్కౌట్ అవ్వక స్క్రిప్ట్ చేంజెస్ చేసి నెక్స్ట్ సింబు దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు రానా, ఆండ్రియా ఇంపార్టెంట్ రోల్స్కి సెలెక్ట్ చేశారు. డిలే అవ్వడంతో రానా లెఫ్ట్ అయ్యారు. సేమ్ సింబు కూడా. నెక్స్ట్
2015లో కార్తీక్ చెప్పిన మెయిన్ స్టోరీ ధనుష్ దగ్గరికి వెళ్ళింది. ధనుష్ తన ఓన్ ప్రొడక్షన్లోనే చేసేటట్టుగా సమంత హీరోయిన్ గాని ఆ నెక్స్ట్ అమలాపాల్ రీప్లేస్ చేయటం, ఫైనల్గా ఐశ్వర్య రాజేష్తో. అలాగే ఇంపార్టెంట్ రోల్ అయిన రజన్ క్యారెక్టర్ ముందు విజయ్ సేతుపతికి వెళ్ళింది. కాల్ షీట్స్ ఇష్యూస్ వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ అదే రవితేజ కూడా వెళ్ళింది. స్క్రిప్ట్ అండ్ రోల్ నచ్చడంతో ఓకే చేశారు. కానీ డిలే అండ్ తెలుగులో బిజీ ఉండడంతో సేమ్ సిచ్యువేషన్ రిపీట్. చివరికి ఆ రోల్ అమీర్కి వెళ్ళింది. అలా ధనుష్, ఆండ్రియా, అమీర్, ఐశ్వర్య రాజేష్ మెయిన్ రోల్స్లో 2018లో రిలీజ్ అయింది వడా చెన్నై. మొత్తంగా 10 ఇయర్స్ స్ట్రగుల్. ఈ గ్యాప్లో సింగిల్ పార్ట్ మూవీగా ఉండాల్సింది ఒక వరల్డ్ లాంటిది క్రియేట్ చేసి 3 పార్ట్ ఫ్రాంచైజ్, కొన్ని క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్ని వెబ్ సిరీస్గా అనేంతలా స్క్రిప్ట్ని డెవలప్ చేశారు వెట్రిమరన్. ఇప్పుడు చూస్తే సింబు 49 అనౌన్స్ అయ్యింది వెట్రిమరన్ తోటి. ఇది కూడా ఆ వరల్డ్లోదే. ధనుష్ ఉండరు కానీ ఆ టైం లైన్లోనే కొన్ని వడా చెన్నై క్యారెక్టర్స్ ఉంటాయి. అప్పుడు సింబుకి చెప్పిన స్క్రిప్ట్నే తీసుకొని ఇప్పుడు చేస్తున్నారు విత్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. చెప్పాలంటే వడా చెన్నై యూనివర్సే అయినా కానీ ధనుష్ వర్షన్ స్టోరీ వేరే, సింబు వర్షన్ స్టోరీ వేరే. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ సిచ్యువేషన్స్. సో ఇది మరి లిస్ట్. ఈ మూవీస్లో ఇప్పుడున్న యాక్టర్సా లేకపోతే ఇదివరకు అనుకున్న యాక్టర్స్ ఓకే చేసుంటే బాగుండేదా? ఎలా బాగుండేదో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.